నేను ఏది మాట్లాడినా ఎవ్వరి మీద ఈర్ష్యతో, ద్వేషంతో మాట్లాడను. ధర్మం కోసం మాత్రమే మాట్లాడతాను. ఉదాహరణకు పిండి మిల్లు. అది ఒకే ఒక్కడు పెద్ద ఫ్యాక్టరీ పెట్టి వందల మందికి జీవనోపాధి కల్పిస్తున్నట్టు మనకనిపిస్తుంది. కానీ అంత పెద్ద ఫ్యాక్టరీని ఒక్కడే నడిపించడం వల్ల ఒక్క కుటుంబం మాత్రమే సంపన్నులుగా ఎదుగుతారు. అలా కాకుండా మన గ్రామాల్లో చిన్న చిన్న పిండి గిర్నీలు ఎలా ఉంటాయో, ఆ గిర్నీలు మాత్రమే నడుపుకునే విధంగా ప్రభుత్వం చట్టాన్ని తీసుకొస్తే, ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఒక కుటుంబం మాత్రమే ఆ పిండి పట్టుకోవాలి. దానికి సరిపడా మాత్రమే ఆ మిషన్ కెపాసిటీ కూడా ఉండాలి. అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, స్వతంత్రంగా బ్రతుకుతారు. ఎంతోమంది కుటుంబాలకు స్వతంత్రంగా బ్రతికేటువంటి అవకాశం కలుగుతుంది. సంతోషంగా కూడా ఉంటారు.